చేసే ముందు ఇది నా కర్తవ్యమా, అనవసరంగా వేలెట్టి కెలుకుతున్నానా అంటే సగం పనులు ఆగిపోతాయి. ఏదైనా మాట మాట్లాడాలనిపిస్తే వెంటనే మాట్లాడకండి, దయచేసి మూడు ప్రశ్నలు వేసుకోండి, ఆగండి. ఒక అర నిమిషం ఆగి మాట్లాడితే వచ్చేది ఏం లేదు. తొందరగా మాట్లాడితేనే ప్రమాదం, కొంపలు అంటుకుంటాయి. మాట్లాడాలని అనిపించవు. ఎదుటి వాళ్ళు ఏదో చెప్తారని మనకు సాధారణంగా జరిగేది ఏమిటో తెలుసా? ఇళ్లలో ఇంటికి వచ్చిన పెద్ద మనిషి ఎవరైనా మన లండన్లో ఇలా జరిగింది అని అనుకో, వెంటనే ఈ పెద్ద మనిషి చూరుకో, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను ఎవడు చెప్పాను ఇక్కడ అంటే ఆయన ఒకటి చెప్తే మనం కూడా చెప్పాలండి. భార్యాభర్తల మధ్యలో కూడా ఇదే పోటీ. ఈయన ఏదైనా చెప్తే ఆవిడోడు చెప్తుంది. అప్పుడు ఈ జన్మకు తెమలవి కబుర్లు మొత్తం మీద నువ్వు చెప్పిందే నేను వినాలా, నేను చెప్పింది నువ్వు విను, అంతే. అహం వచ్చేసింది ఇక్కడ. ఇంకా కబుర్లన్నీ అసహ్యంగా ఉంటాయి. ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కల్లా. వారు ఓ విషయం చెబితే నాకు కళ్ళలో ఒక పాము వచ్చింది అంటేగాని నా కళ్ళలో ఒక పరమేశ్వరు అని చెప్పక్కల్లా. ఏమి రావు, ఆయనకు పాము రాలేదు, నీకు ఎవరు రాలేదు. నా కళ్ళలోకి ఇంత పొడుగు పాము అంటే ఆయనకు వచ్చిన పాము కంటే మన పాము పెద్దదై ఉండాలి. అప్పుడు మన కళ గొప్పదై ఉంటుంది. మనం చెప్పేవాళ్ళం కూడా ఈ ఈగో ఈ అధవ ఈగోయే జీవితాన్ని నాశనం చేస్తుంది. నోరు మూసుకొని వినలేవా? చెబుతుంటే అవతలవాడు చెప్పేది. అలా మాట్లాడకుండా వింటే రెండు ప్రయోజనాలు. ఒకటి, మనకి గొంతు నొప్పెట్టదు. రెండోది, మనం వినడం లేదనుకుని వాడు వెళ్ళిపోతాడు, గొడవ వదిలిపోతుంది. వింటే కదా ఎవడైనా చెప్పేది. మనం అలాగే వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చూస్తూ నమ శివాయ అని జపం చేస్తూ నిమిషంలో పారిపోతాడు. కాఫీ ఖర్చు కలిసి వచ్చింది. ఇప్పుడు కూర్చుని